తెలుగుదేశం పార్టీలో నిబద్ధతగా పనిచేసి ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, ఆ కోవలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నత స్థానం పొందిన కొల్లాబత్తుల అప్పారావు అందరికీ ఆదర్శంగా నిలిచారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రశంసించారు. కొల్లాబత్తుల అప్పారావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, సామాన్య కార్యకర్తగా తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అప్పారావు అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో విశిష్ట స్థానం పొందారని పేర్కొన్నారు. పార్టీలో నిబద్ధత, సేవా దృక్పథం ఉంటే ఎవరైనా ఎదగగలరన్న విషయం అప్పారావు సాక్షిగా నిలిచారన్నది కొనియాడారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణలు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ పాల్గొని కొల్లాబత్తుల అప్పారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహాసేన రాజేష్ మాట్లాడుతూ, కొల్లాబత్తుల అప్పారావు పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడు అని, అంచెలంచెలుగా కష్టపడి పైకి వచ్చే వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు వాసిరెడ్డి యేసుదాస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్లు సబ్బవరపు గణేష్, చెల్లి అశోక్, మందమణి, ఎక్స్ ఎంపీపీ దారా యేసురత్నం, గోడపాటి కిరణ్, లంక సునీల్, గోకవరం టీడీపీ మండల అధ్యక్షులు ఎస్ చిట్టిబాబు, పలివెల రవి, బంగారు సత్యనారాయణ, తుమ్మల రమేష్, గంగుమల్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు. అప్పారావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అప్పారావుకి నా తరఫున, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల తరఫున, కాకినాడ నాయకుల తరఫున, అదేవిధంగా మన అధ్యక్షులు నారా చంద్రబాబు తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అప్పారావు ఒక సామాన్య కార్యకర్తకు వచ్చి ఈ రోజున మన కాకినాడ జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. తన పనితనం గుర్తించి ఈరోజు స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పారావు ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా చేస్తుంటాడు. ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. భవిష్యత్తులో తనకి రాజకీయంగా అన్ని రకాలకు కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని, అదేవిధంగా భగవంతుడు తనకి మంచి ఆరోగ్యం ఇచ్చి చల్లగా చూడాలని, భగవంతుడు ఆరోగ్యం మంచిది ఇచ్చాడండి ఆయనకి. ఎందుకంటే చెప్తున్నాను, అప్పారావు వయసు పెరిగి కొద్ది చిన్నలాగా కనిపిస్తుంది. ఎప్పుడు అలా ఉన్నాడు. అప్పారావుతో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు పెద్దోళ్ళ కనిపిస్తున్నారు. మా బాబురాజుడు పెద్ద మనిషిగా కనిపిస్తున్నాడు. అప్పారావు అలా ఉన్నాడు. భగవంతుడు తనకి ఆయురారోగ్యం ఇచ్చి చల్లగా చూడాలని, అంతా మంచి జరగాలని కోరుకుంటూ